హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చాలామంది పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించారు. అయితే అందులో కొన్ని కంపెనీలు విజయవంతంగా పెట్టుబడులు పెట్టాయి, వాటి ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా ప్రారంభ దశలోనే అవి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వేధింపులకు గురై వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో వెళ్ళిపోయినటువంటి కంపెనీలు తిరిగి రాకపోయినా కొత్త కంపెనీలు అనేవి ఆసక్తి చూపిస్తున్నాయి. దానికి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తుందని చెప్పుకోవాలి. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మనందరికీ తెలిసిందే, దిగ్గజ కంపెనీలు అయినటువంటి కియా మోటార్స్, మెట్టెక్ జోన్, అశోక్ లేలాండ్ ఇలా అనేక కంపెనీలు ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేశాయి. అయితే తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం మళ్ళీ అటువంటి పరిస్థితులు అనేవి రిపీట్ కాకూడదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, బీజేపీ ఈ మూడు కలిసి ఫామ్ చేసినటువంటి కూటమి చాలా ఆచితూచి అడుగులైతే వేస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 60,000 కోట్ల పెట్టుబడుల పైన పెట్టడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అంటే బీపీసీఎల్ ఆసక్తి కనబరుస్తోంది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు అనేవి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ కంపెనీ చైర్మన్ సిఇఓ కృష్ణకుమార్ గారు తీసుకువెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి చాలాసేపు మీటింగ్ కూడా జరిగింది వారి మధ్యలో అని చెప్పుకోవాలి. అయితే దానికి సంబంధించిన ప్లాన్ అంతా కూడా రెడీ చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీ ప్రతినిధులకు చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆ కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం సమీపంలో ఏర్పాటు చేస్తారని కూడా అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఆ కంపెనీకి స్థలం కేటాయింపు విషయంలో ఇంకా సందిగ్ధత అయితే కొనసాగుతోంది. దాదాపు 5,000 ఎకరాలు ఆ కంపెనీకి అవసరం అని చెప్పేసి వార్తలు అయితే వెలువడుతున్నాయి. అయితే 5,000 ఎకరాలు ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. బీపీసీఎల్తో పాటు మరో దిగ్గజ సంస్థ అయినటువంటి విన్ఫాస్ట్ గ్రూప్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతుంది. విన్ఫాస్ట్ గ్రూప్ అనేది వియత్నాం దేశానికి చెందిన దిగ్గజ కంపెనీ. ప్రధానంగా వీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో నిష్ణాతులు అని చెప్పుకోవాలి. వీరు ఆంధ్రప్రదేశ్లో 4 వీలర్స్, 2 వీలర్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పేసి వారి ప్రతిపాదనలు అనేవి చంద్రబాబు నాయుడు గారికి కలిసి వివరించడం జరిగింది. మరో 6 నెలల్లో కంపెనీలు అనేవి నిర్మాణం అనేది మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినట్లే. పెట్టుబడులు కూడా రాబోయే కాలంలో లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవాలి. వీరిని చూసి మిగతా కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడతాయనే చర్చ అయితే జరుగుతుంది. అయితే స్టార్టింగే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది మంచి పరిణామం అని చెప్పేసి చాలామంది చర్చించుకుంటున్నారు. ఇదంతా కూడా జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పయనించాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 2,80,000 కోట్లు బడ్జెట్ అనేది ప్రతి ఏటా అవసరం. అయితే ఈ 2,80,000 కోట్లలో మనకు రాబడి అనేది దాదాపు 2,40,000 కోట్లు మాత్రమే ఉంది. అనగా మిగతా 40,000 కోట్ల రూపాయలు అనేవి మనకి లోటు బడ్జెట్లో ఉంది అని చెప్పుకోవాలి. ఈ 40,000 కోట్ల రూపాయలు మనం అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు అనేవి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అయ్యి వాటి ఆపరేషన్స్ కానీ మొదలైతే ట్యాక్స్ రూపంలో కానీ ఇతరత్ర రూపాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ లోటు బడ్జెట్ అనేది తీరిపోయి మిగులు బడ్జెట్ వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవాలి. ఇదంతా జరగాలంటే దాదాపు 5 నుంచి 10 ఏళ్ళ సమయం పడుతుంది. ఈ 10 సంవత్సరాల కాలం అనేది చాలా విలువైన కాలం అని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని కలిసి మోడీ గారి సహకారంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అని మనకి కనబడుతోంది. ఇవన్నీ కూడా ఇలాగే కొనసాగి మరో 5 ఏళ్ళు కూడా మంచి ప్రభుత్వం అనేది ఏర్పడి అన్ని సక్రమంగా జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పురోగమిస్తుందని చెప్పుకోవాలి. ఈ విషయాల మీద మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.